తాయు ఆక్సిజన్ కాంటాక్ట్లోకి రాగానే ఇవి మండే స్వభావానికి లోనవుతుంది. దాంట్లో ఉన్న కెమికల్ గాల్లోనే పేలే ఈ బాంబుల కారణంగా గ్రామంలోని ఇళ్లకు కార్లకు మంటలు అంటుకున్నట్లు హెచ్ఆర్డబ్ల్యూ హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పుకొచ్చింది. గాలిలో తెల్లటి పొగతో కూడిన పదార్థం వైట్ ఫాస్ఫరస్, ఆ పదార్థం పడుతున్న ఫోటోలను వీడియోలను తాము పరిశీలించామంటూ అదే నివాస ప్రాంతాలపై పడ్డాయని చెప్పి హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పుకొస్తోంది. మిసైల్స్ చూసాం, డ్రోన్స్ని చూసాం, అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకొని ఖమీనీపై దాడికి పాల్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ వార్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు బయోవార్కి వెళ్ళబోతోందా? ప్రస్తుతం బయోవార్కి ఇజ్రాయెల్ దారి తీసిందా? ఇది నేనంటున్న మాట కాదు, ఈ వార్త విన్నా చూసినా ఇదే అనుమానం కలుగుతుంది. దీంట్లో ఏం చెబుతోంది హ్యూమన్ రైట్స్ వాచ్? వైట్ ఫాస్ఫరస్ని అయితే వాళ్ళు ప్రయోగించారు, ఇజ్రాయెల్ ప్రయోగించడం జరిగింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం. మరి ఇజ్రాయెల్ ఎప్పటికొచ్చి రియాక్ట్ అయిందా? నో, రియాక్ట్ కాలేదు. దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి వైట్ ఫాస్ఫరస్, ఎందుకు ఇది అంత డేంజర్ అని మాట్లాడుకుంటే, ఇది ఒక కెమికల్ సబ్స్టెన్స్, లేకపోతే కెమికల్ రసాయన పదార్థం ఏదో అనుకుందాం. ఇది ఆక్సిజన్తో కలిసిన వెంటనే మండుతుంది. ఏకంగా 815 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉంటుంది ఇది. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే దీనికి సంబంధించి ఒక మనిషి చర్మానికి తగిలితే ఎముకల వరకు కాలిపోయే ప్రమాదం ఉంటుంది, అంత కాల్చేస్తుంది. కాలిన గాయాలు మళ్ళీ మండుతూనే ఉంటాయి. ఆక్సిజన్ తగిలినంతసేపు ఆ గాయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆ తర్వాత దీని పొగ పీల్చడం కారణంగా బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. దాని లోపల అంటే బాడీలో ఉన్న ఆర్గన్స్, అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లాస్ ఏమంటున్నాయి, అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? మనం మాట్లాడుకున్నట్టుగా గాల్లో తాకగానే ఇది మండుతుంది కాబట్టి, సెల్ఫ్ ఇగ్నైటింగ్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఇది గాల్లో ఆక్సిజన్తో సంబంధం రాగానే మండిపోతుంది, అంటే ఆక్సిజన్తో కాంటాక్ట్లోకి రాగానే మండిపోతుంది. ఇది దాదాపు 800 డిగ్రీల సెల్సియస్ నుంచి 2500 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా మండుతుంది. అంటే ఇనుమును కూడా కరిగించగలదు ఇది, దీనికి అంత సత్తా ఉంది. ఎముకల వరకు కాల్చేస్తుంది, ఎముకలు కూడా కాలిపోతాయి. ఆ తర్వాత ఆర్పడం దాదాపు అసాధ్యం. చర్మం నుంచి కండరాల వరకు, ఆ తర్వాత ఎముకల వరకు మొత్తం మనిషిని ఒక విధంగా చెప్పాలంటే నిలువున కాల్చేస్తుంది. అక్కడే నీటితో ఆర్పే ప్రయత్నం చేసినా, ఎందుకంటే నీటిలో కూడా అది ఆక్సిజన్ ఉంటుంది కదా, దాంట్లో H2O ఆక్సిజన్ ఉంటుంది కదా. సో దాంతో వెంటనే అది ఇబ్బంది అవుతుంది, అక్కడ కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అంటే గాల్లోకి కాంటాక్ట్లోకి వెళ్ళినా మండే స్వభావమే, దాంతోపాటు నీటితో కాంటాక్ట్లోకి వెళ్ళినా మండే స్వభావమే, ఆక్సిజన్తో కాంటాక్ట్ ఉండడం కారణంగా. ఇంకా మాట్లాడుకుంటే కనుక ఏకంగా మనుషుల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది మండుతూ ఉంటుంది ఎప్పటి వరకు? ఆక్సిజన్ కాంటాక్ట్ వచ్చినంత వరకు కూడా. సో దీనికి ఆక్సిజన్ కాంటాక్ట్ని కట్ చేసినంత వరకు కూడా ఇది మండుతూనే ఉంటుంది. కోర్స్ గాల్లో ఇప్పుడు ఇలా ఉంది, మనం పీల్చగలుగుతున్నాం అంటే ఆక్సిజన్ ఉండడం కారణంగానే. ఒకసారి మీకు అది AI రిప్రజెంటేషన్ విజువల్స్తో కొంచెం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక తెల్లటి పొగ, అదిగో మీరు చూడొచ్చు, ఆ తెల్లటి పొగే వైట్ ఫాస్ఫరస్ అంటూ కూడా చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆ విజువల్ని మీరు చూడొచ్చు, ఒక తెల్లటి పొగ ఆ ప్రాంతంలో ఆవరించేస్తుంది. దీని ప్రభావం ఎలా డిసైడ్ చేస్తారంటే, ఇది రిలీజ్ చేస్తున్న హైట్, ఇది ఎంత ఎత్తు నుంచి రిలీజ్ చేయడం జరిగింది, దాంతోపాటు ఎంత విస్తారంగా దీన్ని ఆ హైట్ బట్టి బేస్ అవుతుంది, ఎంతవరకు విస్తరించింది అనే దాన్ని బట్టి ఆ ప్రభావ తీవ్రత అనేది బేస్ అయి ఉంటుంది. ఊపిరితిత్తులపై కూడా దీని ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా వైట్ ఫాస్ఫరస్ మండుతున్నప్పుడు వెలువడే ఆ దట్టమైన పొగ, తెల్లటి పొగ చాలా విషపూరితంగా ఉంటుంది. దీన్ని పీల్చడం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా వాటిని ఆర్పడం అనేది అసాధ్యం, ఎందుకంటే మంటను ఆర్పాలంటే మళ్ళీ ఆక్సిజన్ H2O వాటర్ కావాలి, మళ్ళీ నీళ్ళు పోస్తే ఆక్సిజన్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మండుతుంది అది. సో దీన్ని ఆర్పాలంటే ఆక్సిజన్ అందకుండా తడిమట్టి లేకపోతే స్పెషల్ కెమికల్స్ని వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్పిన పైన ఉన్న తడి ఆరిపోయి మళ్ళీ ఆక్సిజన్ తగలగానే అది మళ్ళీ మండడం మొదలు పెడుతుంది, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవుతాయి. గాయాల కారణంగా ఈ కెమికల్ మన బ్లడ్లోకి చేరితే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది,
దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా మనిషి ప్రాణాలకే ప్రమాదం. దాంతోపాటు పర్యావరణానికి ముప్పు. ఇది పడిన ప్రాంతాల్లో పంట పొలాలు, చెట్లు పూర్తిగా మాడి మసైపోతాయి. ఆ నేల చాలా కాలం వరకు నిరుపయోగంగా ఉంటుంది, విషపూరితంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి అలాంటిది ఈరోజు ఎందుకు ఇజ్రాయెల్ ప్రయోగించింది? ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ సమాధానం చెప్పట్లేదు దీని మీద. బట్ వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇది కనుక కొంచెం తీవ్రతరం అయితే మా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే సందర్భంలో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. ఏమని పూర్తి స్థాయిలో వైట్ ఫాస్ఫరస్ని వీళ్ళు ప్రయోగించారంటే, బట్ ఇరాన్ మాత్రం మేమేం చేయలేదనేది చెబుతోంది యాజ్ ఆఫ్ ఉన్న పరిస్థితుల్లో. బట్ జరిగిందనేది వినిపిస్తున్నమాట. హ్యూమన్ రైట్స్ వాచ్ చెబుతుంది దాని ప్రకారం. మరి ఎందుకు బీరుట్నే టార్గెట్ చేస్తుంది, సదరన్ లెబనాన్నే టార్గెట్ చేస్తుందంటే ఇక్కడ ఒకటే చెప్తోంది ఇజ్రాయెల్. అంటే వైట్ ఫాస్ఫరస్ గురించి చెప్పట్లేదు, బట్ బీరుట్ని అక్కడ ప్రజలు విడిచిపెట్టేయాలి, మీరు ఖాళీ చేసేయాలి. అక్కడ వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి, హెజ్బుల్లా టార్గెట్స్ ఉన్నాయి. హెజ్బుల్లా ఎవరు అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు కాక, ఒకవేళ అలా ఎవరైనా కొత్త వాళ్ళకి డౌట్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇరాన్ ఉంది కదండి, ఇరాన్కి ప్రాక్సీస్ అంటే ఇరాన్కి మద్దతుగా వేరే దేశాలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా ఉన్న కొన్ని దేశాలు ఉంటాయి కదా, పాకిస్తాన్కి మద్దతుగా కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉంటాయి కదా. ఏది జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇటువంటి ఉంటాయి కదా వేరే దేశాల్లో అలాంటిది మాట. సో ఆ కంపారిజన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటారన్నమాట. లెబనాన్లో హెజ్బుల్లా అనేది ఇరాన్కి ప్రాక్సీగా ఉంది, అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంది. సో అక్కడ హెజ్బుల్లాని పూర్తిగా జీరో చేయాలి, హెజ్బుల్లా జాడనే లేకుండా చేయాలి. దానికోసం అక్కడ ప్రజల్ని ఖాళీ చేయమని చెప్పి గత కొన్ని రోజులుగా చెబుతూ ఉంది ఇజ్రాయెల్. కానీ అక్కడ ప్రజలు ఖాళీ చేయట్లేదు. బీరుట్లో ఎందుకు చేస్తారు? వాళ్ళు అక్కడ పుట్టింది, అక్కడే పెరిగి అక్కడే ఉన్నవాళ్ళు, వాళ్ళు కాస్త కోస్త డబ్బు సంపాదించుకున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఖాళీ చేయమంటే వాళ్ళని ఖాళీ చేస్తారు. బట్ ఇజ్రాయెల్ ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఆ పౌర నివాసాలని స్థావరాలుగా చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ చేస్తున్నారు. యుద్ధంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సివిలియన్స్ మీద ఎప్పుడు దాడి చేయకూడదు. బట్ జరుగుతోంది అది. కావాలని చెప్పి వాంటెడ్గా సివిలియన్స్ని టార్గెట్ చేయకూడదు. ఇది ప్రప్రథమంగా వినిపించమాట. కాబట్టి సివిలియన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే ఎలా పంపించాలి? వాళ్ళని మెడబెడి బయటకు ఎద్దలేరు కదా. ఇజ్రాయెల్ వచ్చి ఇది మీరు భారత్యం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పి అన్నారు కదా. ఇజ్రాయెల్ ఆ మాట అంటే లెబనాన్ ఒప్పుకోదు కదా. అఫ్కోర్స్ ఎంత ప్రాక్సీస్ అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ చెప్పిందంటే వెంటనే మారిపోయే అవకాశం ఉండదు. అండ్ ఇటువంటి సందర్భాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి దేశాలు. అందుకే ఎక్కడ మాట్లాడలేదు ఇజ్రాయెల్. హెజ్బుల్లా స్థావరాలే టార్గెట్గా మేము ఈ దాడికి పాల్పడ్డామనేది మాత్రం చెప్పట్లేదు. దాడులు చేస్తున్నామన్న మాట మాత్రం ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ వైట్ ఫాస్ఫరస్ ఉపయోగించాలనే అనే విషయంలో మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వటం లేదు. సో దట్ షోస్ ద ఇంటెన్సిటీ అనేది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి